నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. నిన్న అనంతపురం జిల్లా రాప్తాడ్లో ఒక పెళ్లి వేడుకలో అంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే సోదరుని కుమార్తె వేడుకలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరైనారు. సాధారణంగా హాజరై వెళ్ళిపోవచ్చు, కానీ ఆ జనాలేంటి, ఆ జనసందోహం ఏంటి, మరి ఎక్కడి నుంచి అయినా తీసుకొస్తున్నారా లేదా అనేది కూడా డౌట్ వస్తున్న పరిస్థితి. ఒక మాజీ ప్రతిపక్ష నేత మాజీ సీఎం పెళ్లికి వచ్చారు వెళ్ళిపోయారు అనేది కూడా ఎక్కడైనా మనం చూస్తుంటాం ఉంటుంది. కానీ ఆ సెట్టింగ్స్ ఏంటి, ఆ జనసందోహం ఏంటి అనేది చర్చ. మొన్న హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు వచ్చినప్పుడు కూడా అవే జనాలు, మరి ఆంధ్ర జనాల తెలంగాణ జనాలు అర్థం కాలేదు. మరి ఆ జనాలు ఏంటి సార్, బెంగళూరు నుంచి తీసుకొచ్చారా లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చారా అనేది కూడా చర్చ నడుస్తూ ఉంది. ఏంటి సార్, పెళ్లి వేడుకల్లో కూడా అంత హడావిడి అవసరమా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్ మీరు? మీరు బాగా ఈ 2 రోజులు తపేలా ఛానల్ బాగా చూసినట్టుకున్నారు, ప్రభావితం అయినట్టుకున్నారు. లేదు, నాకే డౌట్ వచ్చింది సార్ ఆ జనాలు చూసినప్పుడు, అది ఎందుకు వస్తుంది, ఆ హడావిడి చూసినప్పుడు. నేను కొన్ని అడుగుతాను మిమ్మల్ని జాగ్రత్తగా. ప్రధానికి పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే జనాలు వస్తారు రారా, చిరంజీవి గారు వస్తారు రారా, అలాగే రజనీకాంత్ గారు వస్తే వస్తారు. బికాజ్ వాళ్ళు సినిమా హీరోలు కదా సార్. జన హీరోలు అని కొంతమంది ఉంటారు. మనకి దరిద్రం ఏంటంటే కంపారిజన్ ఈ రీసెంట్ పాస్ట్ పాలిటిక్స్లో జన హృదయాలు గెలుచుకున్న నాయకుడికి జనాలు వస్తారు అన్నది అనుకుంటే దానికి బెంచ్ మార్క్ సెట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఉదాహరణకి చంద్రబాబు గారు కాంటెంపరీ పాలిటిక్స్లో, ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురే ఎంతో కంపేర్ చేద్దాం మనం. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు అన్నట్టు సినీ ఆర్యా అండ్ సినీ దీంతో ఆయనకి జనాలు వస్తున్నారు, ప్లస్ పాలిటిక్స్లో ఇప్పుడు ఆయన జనసేన పరంగా వస్తున్నారు, అది ఒకటి. బట్ వేరే చంద్రబాబు గారికి లోకేష్ గారు అయితే జనసమం లేదు. అంచేత మీకు ఏమవుతుందంటే ప్రతిదీ కంపారేటివ్లాగా ఈయన ఎఫిషియన్సీ ఎబిలిటీ అన్నది మీరు రాజ్యంతో పవన్ కళ్యాణ్ గారు గమనించుకోగలిగితే పార్టీ పెట్టిన కాడి నుంచి సింగిల్ డిజిట్లోనే అతని ఓటు బ్యాంక్ ఉంది. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డిని మీరు జాగ్రత్తగా గమనిస్తే 2014 ఎలక్షన్లో వచ్చిన 67 స్థానాలకు గాను అతనికి దగ్గర 40% ఓటు బ్యాంక్ వచ్చింది. 151 వచ్చినప్పుడు ఫినామినల్గా 51% ఎంత వచ్చింది. మొన్న ఓడిపోయి 11 స్థానాలకు పరిమితమైన అతనికి 40% ఓటు బ్యాంక్ తగ్గలేదు. ఇది జస్ట్ బెంచ్ మార్క్, బేర్మానం అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ మీరు ప్రజల యొక్క ప్రతిస్పందన, మీరు అన్నట్టు ఈ 40% అన్నది ఏదైతే ఉందో ఇది ప్రజా వెల్లువలాగా ప్రజా నాయకుడి కోసం జన సముద్రంలాగా వస్తున్నారు అనుకుందాం ఎగ్జాంపుల్. కానీ ఇక్కడ హైపోథెటికల్గా జరుగుతుంది ఏంటంటే ఒక కష్టానికి ఉపశమనం కోరుకునే మనస్తత్వం మనుషులకు ఉంటుంది. ఉదాహరణకి దురాశ దుఃఖానికి సీటు కదలేవని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం మనం ఇచ్చిన దానికి ఎందుకు, వాళ్ళు ఇచ్చే సంక్షేమం 6 జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువగా ఇస్తారని నమ్మి మోసపోయిన ప్రజలు ఉంటారు. నమ్మి మోసపోయిన ప్రజలకి ఏముంటుంది, ఉపశమనం కోసం ఎదుర్కొంటూ ఉంటారు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఉపశమనం కోరుకునే ప్రజలు, తర్వాత నువ్వు ఇంత చేసినా నువ్వు ఓడిపోయావా అనే బాధాతప్త హృదయం ప్రదర్శించే ప్రజలు కొంతమంది ఉంటారు. సో ఈ 2 ప్రజలు అతని దగ్గరికి వస్తున్నారు. కానీ మీరు అన్నట్టు కీడించి మేలించాలి. ఇది మనం సిద్ధం సభల దగ్గర నుంచి చూసుకుంటే కూడా ఇదే జన సునామీ చూసాం మనం. కానీ ఎండ్ ఆఫ్ ది డే అవుట్కమ్ 11. ఇప్పుడు మనం ఈ కాంటెంపరీ పాలిటిక్స్లో మనం కొన్ని విషయాలు ప్రజలకు చెప్తే ఇది అట్లీస్ట్ వైఎస్ఆర్సీపీ శ్రేణులకైనా అర్థం అవుతుందేమో అనుకుంటున్నాను. మీరు గతంలో చూడండి, పవన్ కళ్యాణ్ గారిని హ్యూమిలియేట్ చేసే పరిస్థితుల్లోంచి అతను సక్సెస్ నరేషన్ తీసుకున్నాడు. ఇది ఒప్పుకుంటాం కదా మనం. అంటే హ్యూమిలియేటెడ్ అంటే వ్యక్తిగతంగా హ్యూమిలియేషన్ దగ్గర కన్సల్టేషన్ అయింది. మా వాడిని ఎందుకు ఇలా అంటారు అన్న దగ్గర సామాజిక వర్గం అంతా కన్సల్టేట్ చూపించగలిగింది ఎలక్షన్. అది పాయింటే కదా. ఇక్కడ మీకు ఏమవుతుందంటే రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు వెసెస్ జగన్మోహన్ రెడ్డి అనేది కంపేర్ చూడండి. ఇప్పుడు చిన్నపిల్లలు ఏడుస్తుంటే నీకు చాక్లెట్ ఇవ్వడం అలవాటు అనుకో, చాక్లెట్ ఇచ్చి కానీ ఏం చేస్తాడు, ఇంకా ఏడుపు మానేస్తుంటాడు. వాడు ఏడుపు కూడా కేవలం చాక్లెట్ కోసం చేస్తుంటాడు. సో ఈ రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు రాజకీయం చేయకుండా ప్రజాసేవ చేసాడు అతను. ఇది ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తగా గమనించండి. 5 కోట్ల ఆయన సొంత డబ్బులు తీసుకొచ్చి సేవా తత్పరత ప్రదర్శించినందుకు ఎలక్షన్ లీడ్ అయింది పవన్ కళ్యాణ్కి. కానీ ఎక్స్చెకర్ నుంచి 98% సంక్షేమం చేసిన జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలకే పరిమితం. ఈ 2 ఒప్పుకుంటారు మీరు వాస్తవాలు. ఇక్కడ మీకు సేవా తత్పరతతో రాజకీయాలు అంటే సంక్షేమం అన్న దగ్గర ఒకసారి వెనక్కి వెళ్దాం. రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్ర సత్ఫలితాలు ఎలక్షన్ గెలిచారు. 2వ టర్మ్ ఎలక్షన్లో ఈ 5 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ ఏంటి? ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ,
ఇంప్లిమెంటేషన్ 108 అంబులెన్స్లు ఇవన్నీ సక్సెస్ కదా, సంక్షేమమే కదా. అవును. బట్ నెక్స్ట్ ఎలక్షన్లో ప్రజారాజ్యం కనుక లేకపోయి ఉంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా టఫ్ అయిపోయింది కదా. నెక్స్ట్ అంతకన్నా ముందు రామారావు గారు వెళ్దాం. ₹2 కిలో బియ్యం ఇవన్నీ మాట్లాడుకుని వచ్చిన రామారావు గారికి ఓటమి చవి చూసాడో లేదు ఆయన. పైపచ్చు ఏదైతే ఉదాహరణకి లెక్కరు మద్యపాన నిషేధం అని రామారావు గారిని ఓడగొట్టారు. మద్యపానం నిషేధాన్ని ఎత్తేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. ఒప్పుకుంటారు ఇవన్నీ. ఇందులో మీకు సంక్షేమం అంటే ప్రజారంజకాన్ని కోరుకునే ప్రజానాయకులు ఓటములు చూశారు. సంక్షేమానికి పెద్ద పెట్టేసి నిరంతరం ప్రజలకి సేవా తత్పరత ప్రదర్శించుకుని రాజశేఖర రెడ్డి గారు కూడా రెండో గవర్నమెంట్ ముక్కుతూ ములుగుతూ గెలిచారు. ఈ రెండు మనకి గుణపాఠాలా కాదా? ఇక్కడ రాజకీయం అని ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల నాడి పట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం రాజకీయం చేస్తాడు. ప్రజల నాడి పట్టుకున్నాడు ఏం చేస్తాడు? ఏం కావాలన్న దాని మీద అది ఎలక్షన్కి ఎలా లీడ్ అవుతుంది అన్నది ఆలోచిస్తున్నాడు. ఈయన అది ఆలోచించట్లేదు. కులం చూడడం, మతం చూడడం, రాజకీయం చూడడం అని చేస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి మనకి కేతిరెడ్డి ఎగ్జాంపుల్ నేను లక్షసార్లు చెప్తున్నా. ఇంత చేసిన ఆయన నాయకుడు కాదు కాబట్టి అతనికి ఓటేయాలి జనాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందులో లాజిక్ చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి. అయింది పెన్షన్ తీసుకెళ్ళి ఆయన ఇస్తున్నాడు, వాళ్ళ నాయకులు ఇస్తున్నారు, వాళ్ళ క్యాడర్ ఇస్తుంది. ఎక్కడ వాలంటీర్లు ఇచ్చారు అప్పుడు. ఉండండి, వాలంటీర్ అంటే ఎవరు? ₹5,000 హానరోరియం అని ఏం చెప్తున్నాడు. కానీ మా దృష్టి జీతగాడే. ఇల్లిటరేట్స్ ఆలోచించే విధానాలు ఉంటుంది. అదే కేతిరెడ్డి గారు, అదే వాళ్ళ పార్టీ క్యాడరు, అదే వాళ్ళ పార్టీలో చిన్న బుడంకాయ నాయకులు తగడటగా తీసుకెళ్ళి సంక్షేమం ఇచ్చారు అనుకోండి, దానికి మైలేజ్ ఇక్కడ మైలేజ్ గెయిన్ అవుతుంది. అక్కడ మైలేజ్ ఎవరో పనివాడితో చేయించిన కార్యక్రమం కింద వివరించబడుతుంది. అంటే నాయకులు ఇస్తే అంత మైలేజ్ వస్తుందా? మరి లేకపోతే ఒక రేషన్ కార్డు ఒక ఎమ్మెల్యే ఇప్పించి మనం వీధులు టాంటం అయిపోతాయి. చూస్తే పాలిటిక్స్ ఆద్యంతం గమనిస్తే తెలుస్తుంది ఒక నాయకుడు చేసింది. ఎందుకు చంద్రబాబు గారు ఒకసారి ఎక్కడో యాత్ర వెళ్తుంటే 2-వీలర్ వాడేమో డొంకలపట పరిగెట్టుకుని వస్తున్నాడు కాలు లేకుండా. అతన్ని చూసి చంద్రబాబు గారు కారు ఆపి ఆడికి 3-వీలర్ సైకిల్ ఇచ్చారు. ఆ మైలేజ్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి ప్రజల నాడి బట్టి రాజకీయాలు చేయడం అన్నది ఒక ఆర్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ప్రజలు ఇంతమంది ఇంత వచ్చారు కాబట్టి వీళ్ళకి ఉపశమనం ఏంటన్నది అతను ఆలోచించి ఈజ్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఇప్పుడు మనకి ఆఫీస్ ఉంటుంది, మనకి డిఏలు అవన్నీ డిక్లేర్ చేస్తారు, తెలుసు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకుంటున్నాం. ఇదేంటంటే ధరలు నిత్యావసర వస్తువులు పెరిగిపోయాయి కాబట్టి డిఏ ఇస్తున్నాం, అది ఫార్మేట్ అయిపోయింది. కానీ డిఏ ఇచ్చి నీ కేంద్రం 3 డిఏలు ఇచ్చిందిరా, 4 డిఏలు ఇచ్చిందిరా ఈ సంవత్సరం అని మనం గొప్పగా చెప్పుకుంటాం. రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్ అన్నది ఉండదు. ఎవరి కోసం ఎవరు, ధరలు పెరిగాయి కాబట్టి డిఏ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎంప్లాయిడ్ మా హక్కు, డిఏలు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం. అలాగే ప్రజాస్వామ్యంలో ప్రజలకు చేస్తున్న సంక్షేమానికి అకౌంటబిలిటీ అనేది 100% చూపించిన జగన్మోహన్ రెడ్డికి అతని పార్టీకి ఓటర్ బ్యాంక్ రూపంలో అకౌంటబిలిటీ ఇవ్వలేదు. అంటే ఆయన పాలసీ పరంగా అకౌంటబిలిటీ చూపించారు కానీ రాజకీయ పరంగా అకౌంటబిలిటీ చూపించలేదు, అవునా? ఎస్, అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఇదే సంక్షేమం ఆ నాయకులందరూ చేశారు అనుకోండి, పాపం వాళ్ళు ఇంటింటికి వెళ్ళి మీకు ఈ సంక్షేమం అందిందా లేదా అని అడిగారు. పాపం అందిందని టిక్లు పెట్టుకుని వచ్చారు. అదే కదా గడప గడప ప్రోగ్రాం. కానీ ఇదే సంక్షేమం కనుక అదే నాయకుడు చేస్తే, ఇదే కేతిరెడ్డిని ఎగ్జాంపుల్ చెప్తాం. ఆయన ఇంట్లో సే ఫర్ ఇన్స్టెంట్ ఈ ఇంటికి 10 సంక్షేమాల్లో 4 ఇచ్చాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. దిస్ పర్సన్ డిజర్వ్స్ అనదర్ 2 more బికాస్ ఈ పిల్లలు ఇలా చదువుకుంటున్నారు. ఇది ఇతను చేస్తే జీవితంతో కేతిరెడ్డి ఇక్కడే ఉంటాడు. వాళ్ళకి ఇన్ని ఇచ్చినా సరే ఇంకో 2 ఇవ్వడానికి వెనకపడలేదురా కేతిరెడ్డి అని ఆలోచిస్తారు. ఇదే జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అలాగే ఆలోచిస్తారు. ఎందుకంటే నాయకుడు నిర్మించే రాజకీయ చతురతతోనే అధినాయకుడి యొక్క సామ్రాజ్య స్థాపన జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ ఏమవుతుంది, నాయకుడు లేని సమాజం ప్రతిష్ఠించబడుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద డే వైఎస్ఆర్సీపీ సంక్షేమం చేసిందా అన్నది చూస్తారు తప్ప వైఎస్ఆర్సీపీ సంక్షేమానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. అది ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ 5 కోట్లు తన జేబులో తీసుకొచ్చి ఇచ్చింది దాంతో కంపేర్ చేసి. ఇది నాయకుడు అనుకో, చూడు మీకు రోడ్డు బాగోలేదన్నా లేకపోతే కరెంటు సరిగ్గా లేదన్నా సరే, చూడమ్మా నువ్వు అన్నం తిన్నా, నీకైతే కారు బండి లేదు కదా, నువ్వు నడుచుకెళ్ళగలవు లేకపోతే ఏదో రిక్షా పట్టుకుని వెళ్తావు, కానీ నీకు ఇంట్లో గడవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం చూడు అని కన్విన్స్ చేయగలుగుతాడు అతను. ఇక్కడ ఇప్పుడు సంక్షేమం అందుకున్న హ్యాపీగానే ఉన్నారు. నీకు నాకు రోడ్డు లేదని రోడ్డు మీకు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది దిగారు. సో దీనికి సమాధానం ఎవరు చెప్పాలా? సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితి స్ట్రైన్ అయింది. సో ఇట్లాగా మీరు జనాలు వస్తున్నారు అన్నది మీరు గమనించుకోగలిగితే ఇక్కడ పొలిటికల్ ఏరియాలో చంద్రబాబు గారు వేసిన ట్రాప్ అని అనుకోండి.
ఈయనకి కావాల్సిన జనాలు వచ్చేస్తున్నారు. అది ఓటు బ్యాంక్ కింద కన్వర్ట్ అవుతుందా లేదా అని చూసుకుంటే సిద్ధం సభలు తండోపతండాలు వచ్చారు, ఓట్లేవి. అంచేత మనకి చిన్నపిల్లడు ఏడుస్తుంటే చాక్లెట్ ఇచ్చినట్టు జనాలు వచ్చారంటే మొబిలైజ్ చేశారు. ఇవన్నీ మీరే చూడండి, మీకే డౌట్ వస్తుంది అంటున్నారు. ఎందుకు వస్తుంది? ఇట్ హాస్ బికమ్ ఎ కామన్ ప్రాక్టీస్ వేర్ ఎవర్ ఈ గోస్. జన సమూహాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అన్న దాని మీద సమాధానం అట్నుంచి కనుక సమాధానం ఉందని అందుకే చెప్తున్నాను, ప్రజాస్వామ్యంలో ప్రజలు నెలకొల్పుకున్న హీరో వర్షిప్ ఉన్న నాయకులు అరుదు. ఆ అరుదైన వృక్షం అంటే జగన్మోహన్ రెడ్డి. ఆ వృక్షాన్ని కాపాడుకోవాలంటే ప్రజల సమూహాలు ఇలాగే ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా తనకు తాను ఒకసారి ప్రశ్న వేసుకోవాలి కదండి. ప్రజలు ఇంత వస్తున్నా ఓట్ బ్యాంక్ ఎందుకు కన్వర్ట్ అవ్వట్లేదు అనేది కూడా దాన్ని రాజకీయం అంటారు. ఆ రాజకీయ మెలకువలు ఎవరితో అవుతాయంటే స్థానిక నాయకులు, స్థానిక క్యాడరు, స్థానిక లీడర్లతో అవుతాయి. ప్రధానికి రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టర్మ్లో ప్రతి మండల గెస్ట్ హౌస్లో కానీ లేకపోతే జిల్లా గెస్ట్ హౌస్లో కానీ స్థానిక నాయకులతోనూ, క్యాడర్తోనూ, లీడర్లతోనూ మమేకమై మాట్లాడుకున్న ఉదంతాలు. ఇది కనుక ఇప్పుడు జరిగితే యాడెడ్ ఫ్లేవర్స్ అవుతాయి. మనం మొన్న ఎలక్షన్ అంతా రెడ్డి సామాజిక వర్గం క్యాడరు జోష్ అంతా దెబ్బేసింది. దాని ఫలితమే నెక్కచ్చే ఓటు బ్యాంక్ ఆ 20% డిసైడింగ్ ఫ్యాక్టర్. జగన్మోహన్ రెడ్డికి లాస్ట్ ఎలక్షన్లో వచ్చిన 51%లో ఆ 11% లీడర్లు, క్యాడర్లు. ఏరేళ్ళు లీడరు వెనకతల క్యాడర్ ఉంటుంది, క్యాడర్ వెనకతల కార్యకర్తలు ఉంటారు. వీళ్ళు ముగ్గురు త్రయాన్ని డీల్ చేసేదేవాడు స్థానిక లీడర్. స్థానిక లీడర్ రోల్ ఏముంది గత ప్రభుత్వంలో? 0. ఎమ్మెల్యే రోల్ ఏముంది? 0. సో ఈ జీరోలు ఏమవుతాయి? 2 మైనస్లు ప్లస్ అయినట్టు అవ్వదు కదా. 2 జీరోలు కలిపిన శూన్యమే కదా. ఆ శూన్యం మిగిల్చింది జగన్మోహన్ రెడ్డి. అంచేత ప్రజా వెల్లు అని ఆ ప్రజలు ఇప్పుడు ఉదాహరణకి నదీ ప్రవాహం ఉంటుంది, దాన్ని మళ్లించకపోతే ఊళ్ళు మునిగిపోతాయి. అందుకే కదా డ్యాములు కడతారు. అలా ఈ ప్రజా వెల్లు అని ఆ బాక్రానంగల్ ఆనకట్లు, నాగార్జున సాగర్ ఆనకట్లు కట్టినట్టు కట్టి దాన్ని ఛానలైజ్ చేయడం వల్ల అక్కడే అధినాయకుడి యొక్క గ్రేస్ పెరుగుతుంది. ఇది జరిగితే జగన్మోహన్ రెడ్డి కెన్ డూ వండర్స్. ఇది జరగనివ్వకుండా ట్రాప్ వేసి పంపిస్తున్నారు. కానీ ప్రత్యర్థి పార్టీని కూడా జగన్మోహన్ రెడ్డి తక్కువ అంచనానే వేసినట్టున్నారు సార్. ఇందులో తక్కువ అంచనా ఎక్కువ అంచనా కాదండి. రాజకీయ ఇప్పుడు మనం క్రీడా స్ఫూర్తి అంటాం. క్రీడా స్ఫూర్తి లేని ఆట అనుకుందాం, అది రాజకీయం. ఇప్పుడు క్రీడా స్ఫూర్తిలో చూడండి, మనం అప్పుడప్పుడు పరిగెడుతున్న 10,000 మీటర్స్ లేకపోతే 10 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ రేస్లో పాపం పడిపోయినప్పుడు ఎవరో సాయం చేసి వాడే గెలవాలన్న తాపత్రయం చూపించిన క్రీడా స్ఫూర్తి చూసాం. లేదంటే టెన్నిస్లో ఒక బాల్ తగిలితే క్రీడాకారులు ప్రతిస్పందించి చూసాం. క్రికెట్లో బౌలింగ్ వేస్తే రన్అట్ చేసినా సరే కెప్టెన్ ఔదార్యం చూపించింది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం. కానీ రాజకీయంలో అలా ఉండదు. అవకాశం దొరికితే కాల్ నరికేస్తారు. అదే రాజకీయం. వాడు బై హుక్ ఆర్ కుక్ హి హస్ టు విన్. హీ విల్ నాట్ ఈల్డ్, హీ విల్ నాట్ కాంప్రమైజ్. ఆ రాజకీయ క్రీడ ఆడాలంటే రాజకీయ మెలకువలు కావాలి. మెలకువలు అంటే నేను అన్నట్టు అవతలని ముంచడం కాదు, వస్తున్న మొమెంటంని మన పక్క టర్న్అవుట్ చేసుకోవడం రావాలి. అది ఎవరితో అవుతుంది? లోకల్ నాయకులతోనే అవుతుంది, లోకల్ క్యాడర్తోనే అవుతుంది. లోకల్ నాయకుడు క్యాడర్లు లేని ఏ అధినాయకుడు లేడు. ఇది చరిత్ర. వాలంటీర్ల వ్యవస్థని ఉదాహరణ కదా సార్. అదే చెప్తున్నాను సార్. మీ ఇంట్లో పాలేరు మీకు ఎలా పని చేస్తాడు? మీరు జీతం ఇచ్చినంత కాలం పెడితే పెళ్ళి లేకపోతే శార్థం. ఇది తెలిసిన నానుడే కదా మనకి. అది పెడితే మనం దేవుడు వాడికి రోజుకు ఒక కష్టం చెప్తాడు, రోజు కష్టం తీరుస్తున్నాం అనుకో, దేవుడి కింద చూస్తాడు మన. అది కష్టం రోజు ఆపు, చేసేళ్ళే ఇచ్చేళ్ళే అంటారు. సేమ్ ఇదే. అదే కనుక లోకల్ లీడర్ అన్నాడు అనుకో, మేము కులం చూడడం, మతం చూడడం, ఏం చూడడం, అందరికీ ఇచ్చేస్తాం, పార్టీలు చూడడం, అందరికీ సంక్షేమం చేస్తాం అంటే వాళ్ళకి ఏమవుతుంది? పెద్ద గంగాలంలో టిక్కు టిక్కు నీళ్ళు పోసినట్టు అయింది. ఆ టిక్కు టిక్కు నీళ్ళు పోసినట్టు అన్న దానికి కథ ఏంటి తెలుసు కదా మీకు. రాజుగారు పిలిచారు, అరే బాబు పెద్ద కుండ పెట్టాను, అందరూ ఇవాళ ఎవరు తెచ్చిన పాలు దీంట్లో పెట్టండి, నేను ఈ ధర్మ సమాజం స్థాపించడానికి అందరికీ పాలు పళ్ళు ఇస్తానని చెప్పాడు. అందరూ ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి పార్టీలో నాయకులు క్యాడరు ఎవరు లేరు కాబట్టి మానిటర్ చేసి వాడు లేక వాలంటరీ వ్యవస్థను బ్యాంక్ అయితే ఎవరి మట్టుగా నీళ్ళు తీసుకొచ్చి చేసాడు ఆ కొండలు. ప్లాస్టిక్ చూస్తే 11 మంది మిగిలారు. సో అట్లాగే నాయకుడి పర్యవేక్షణలో ఎరా నీళ్ళు పట్టుకెళ్తున్నావు, అయ్యా నా దగ్గర లేవు. నాయకుడు ఏం చేస్తాడు? నువ్వెంత పట్టుకెళ్తున్నావు? లీటర్ పట్టుకెళ్తున్నావా? అందరూ 1/2 లీటర్ 1/4 లీటర్లు వేస్తున్నారులే, వీటిద్దరికి 1/4 లీటరీ. స్థానిక నాయకుడు ఔదార్యం చూపిస్తాడు, వీడిని తగ్గించడు, సమతుల్యతను పాటిస్తాడు. అది అధినాయకుడు మానిటరింగ్లో వాలంటీర్. అన్నారేళ్ళు వచ్చారు, మొత్తం కోడిపెట్టలు మూసినట్టు మూసుకు వెళ్ళిపోయారు. అంతే మీరు అన్నట్టు అదే జరిగింది కదా సార్. అది జరిగితే పరేశాను. ఎంత కష్టం. స్థానిక ఎమ్మెల్యే కూడా తెలియదు వాళ్ళకి, కనీసం లోకల్ లీడర్ కూడా వైసీపీ నాయకుడు తెలియదు వాళ్ళకి. అదే జరిగింది ఎలక్షన్. అది జరిగినప్పుడు ఏమవుతుంది? పర్యవసానాలు అట్ ద కాస్ట్ ఆఫ్ పార్టీ అండ్ అధిక నాయకుడు ఉంటుంది.
దరిద్రానికి తోడు తెల్లవారుజామున ఒకడు ఉన్నాడు, పేపర్లు చదివి దరిద్రుడు ఉన్నాడు. దానికి తోడు ఈ ఐపాక్ బ్రోకర్ వెధవలు ఒకరు, ఎందుకు పనికిరాని ససవ అంటే వాడే రిషిగాడు, జడ్డి వెధవాడు అంటే ఆడు, వాడికి నేర్పిన గురువుడు ప్రశాంత్ కిషోర్, వాడే ఎందుకు పనికిరాని వెధవని బీహార్లో ప్రూవ్ అయింది. ఇంతమంది చెత్త నెత్తికెట్టుకుంటే ఆయన పాదయాత్ర దాని అవుట్కమ్తో గెలిచిన సామర్థ్యం జగన్మోహన్ రెడ్డి. కానీ ఈడేదో అద్భుతం చేసేసినట్టుగా ఈ వెనకమాలని పెట్టుకుని ప్రశాంత్ కిషోర్ అంటే చివరికి 11 ఇచ్చారు, అంతేనా కదా. అదే అంచేత ఏంటంటే ఒరిజినల్ అబిలిటీ ఆఫ్ ఎ లీడర్, అందరినీ కలుపుకుని వెళ్ళే సామర్థ్యం మీ దగ్గర ఉంది. దానికి ఎగ్జాంపుల్ చెప్పిన బొత్స సత్యనారాయణ గారిని ఆ రోజు నిలువెత్తు సభలో నా తండ్రి సమానుడని ఆయన కళ్ళే చెమర్చీలా చేయగలిగాడు. అలా మళ్ళీ రాయలసీమలో అందరినీ ఆ పని చేసి ఉంటే రెడ్డి గారిని ఏమాట అన్నావు, నా తండ్రి సమానుడు అన్నావు పొద్దుటూరు సభలో, అదే మిగిలిన నాయకులందరికీ కూడా అదే ఔదార్యాన్ని 5 సంవత్సరాలు బట్టి చాటుకుని ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్. ఎవరు తక్కువ అక్కడ? ఆ తర్వాత మహారాజులు ఉన్నారు రాజకీయాలు, కాంగ్రెస్ నుంచి అక్కడొక్కలు తిన్న వాళ్ళు అందరూ వచ్చి మీ దగ్గర ఉన్నారు. కొన్ని అంటే ఇప్పుడు రాజకీయాలు నిరంతరం గమనిస్తున్న వాళ్ళందరికీ ఫండమెంటల్ మిస్టేక్స్ అని కొన్ని ఉంటాయి. ఆ ఫండమెంటల్ మిస్టేక్స్లో నాయకుడు లేని సమాజంలో భరతాన్ని సినిమా పెట్టుకొని చూస్తే బాగానే ఉంటుంది. కానీ నాయకుడితో జరిగే రాజ్యాంగ వ్యవస్థని మనం మార్చడానికి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అవ్వదు. మీరు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ జరిగిన తర్వాత వాళ్ళ మమతా బెనర్జీ లేదంటే అక్కడ జ్యోతి బసు గారు ఇలాంటి గవర్నమెంట్లు మీవి 20-30 ఏళ్ళు శాశ్వతం మీరు ఏ కళ్ళగా అన్నారో, ఈ 2 టర్మ్స్ తర్వాత మీరు స్టార్ట్ చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. కరెక్టే. మొదటి రోజు బిర్యానీ పెడితే ఎలాగవుతుంది, అన్నప్రసన్న రోజు బిర్యానీ పెడితే కుదరదు. ఇక్కడ కాకలు డొక్కలు తిన్న చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడు, వాళ్ళ అధికారం కోసమే పనిచేస్తారు. మీరు అధికారం కోసం మీరు ఎక్కడ పనిచేశారు? వాళ్ళు 5 సంవత్సరాలు పాలసీ పరంగానే పాలసీ మేకింగ్ అన్న కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకొచ్చిన తప్ప 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంటేషన్ పార్ట్లోనే ఉన్నాడు. రాజకీయం చేయలేదు కదా సార్. రాజకీయం చేయకపోతే రాజకీయాలు ఎలాగవుతాయి? ఇప్పుడు అన్నట్టు 2 years రాజకీయం చేస్తే, రాజకీయం చేయాలంటే ఎవరితో చేయాలి? ప్రశాంత్ కిషోర్ గడి తన్ని తగిలిస్తున్నా పనికిమాల రుచి గడుతున్నా చల్లవరజోని ఎందుకు పనికిరాని పేపర్లు రాసుకున్న జడ్డి వెదవుతున్నా. ప్రతి నియోజకవర్గం మీద పట్టున్న నాయకుడితో, ప్రతి నియోజకవర్గంలో పట్టున్న నాయకుడి యొక్క క్యాడర్తో, అదే కదా కావాల్సింది. యాబ్సెన్స్. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటంటే మీకు ఒక దర్పం ఉంది, మీకు ఒక సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యాన్ని దగ్గరికి కూడా రాలేని రాజకీయ చతురతలు లేని వాళ్ళందరూ మీ చుట్టూ ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది? మీరు మహావృక్షంలో కనబడుతున్నారు. ఇవన్నీ గంజాయి మొక్కలు. గంజాయి మొక్కలతో ఏమవుతుంది? అది ఎక్కడ ఉంటుందంటే ఆయన ఔదార్యం చాటుకున్నప్పుడే ఆ మొక్కలన్నీ తుంచబడతాయి. అదే వ్యవసాయదారుడు చేసే పని. కలుపు మొక్కలు తొలగించుకుంటేనే సేద్యం సులువు అవుతుంది. కలుపు మొక్కలు పెంచుకుంటూ పోతే పంట నాశనం అవుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ జింగి చిక్కుం భజన బ్యాచ్. జింగి చిక్కుం భజన బ్యాచ్ ఎక్కడికి వెళ్తాం మనం? ఏం జనాలు వచ్చారు సార్, చాలా బాగుంది స్టేట్మెంట్. జన సునామీ సార్, సూపర్. రెండోవాడు. మూడో కృష్ణుడు వస్తాడు సార్, అసలు వాళ్ళు చచ్చిపోతున్నారు సార్ గ్రీన్ మ్యాట్లని. సార్ నాలుగో కృష్ణుడు వస్తాడు, సార్ తరలించామమ్మా. అసలు మీరు ఎవరు సార్? మీరు అమితాబ్ బచ్చన్, చిరంజీవి, మెగాస్టార్లు అందరూ కలిపిన ఒక రుబ్రోలేసి వస్తే అది మీరు సార్ అన్న నాలుగో కృష్ణుడు ఎలివేషన్. ఇలాంటి ఎలివేషన్స్లో జనాలు ప్యారల్గా. ఐదోసారి ఇక్కడ మనకి సిద్ధం సభలు, నేను ఎప్పుడోసారి చెప్పాను, ఫ్లాటర్ మనం పెట్టాం. బఫేలో డిన్నర్ ఎలా ఉంటుంది, మనం సగం మంది చూసుకుని వస్తారు, 8 ఉన్నాయి తెలుసు కదా, తర్వాత మొదలెడతారు బ్యాటింగ్. అలా చూసుకొచ్చేవాళ్ళు రాజకీయాలు చేసేవాళ్ళు. ఇంత ఫ్లాటర్ ఉంది, మనం ఏం చేయాలా, మనం ఏం చేయాలి అన్న దగ్గర ఈయనకి ఇచ్చిన ట్రాప్ ఏంటి? వీళ్ళన్నీ చెప్తాను రబద్దాలే, ఈ నిజాలకి ఎంత అవుతాయి, నేను ఇంత చేశాను, మీరు చేసింది ప్రోవేనా? కొత్తగా దిల్ మాంగే మోర్ పెప్సీ ఆడే, ఇంకేం చేస్తావు ఇంకేం చేస్తావు అన్నది ప్రజలు. ఇంకేం చేస్తాడు? నేనేం చేయను, ఇదే చేయడానికి కష్టంగా ఉంది. ఇక్కడ ఈడు ఆల్రెడీ ఈడే చెప్పాడు, ఏంటి జంబాంబే అయిపోయింది, శ్రీలంక అయిపోయింది, తొక్క అయిపోయింది, తోటకూర అయిపోయింది, అయినా సరే వచ్చి నీకు లడ్డెడతాను, నీకు బూరెడతాను, నీకు చింతకాయ పచ్చడిలో తాలింపు వెరైటీగా వేసిస్తాను, ఇవి బాగుంటాయి. సో ఇవన్నీ కార్యక్రమాలకే మనోడు చదవడం, పేపర్ చదువుతాడు, దిక్కుమాల పేపర్లో, ఈ దరిద్రం పేపర్లో చదివి సార్ మిమ్మల్ని అవహేళన చేస్తున్నారు. ఏడు సిద్ధం సభలు చూడలేదా, చచ్చిపోతున్నారు సార్ అనగానే, అవునా ఇది దర్పం. ఇక్కడ రెండో కృష్ణుడు గమనం వచ్చేస్తాడు, సార్ ఆవిడ ఋషిగాడు ఐపాక్లో సర్టికి మట్టస్ ఇంగ్లీష్ అన్న కోడి మేళ ఇచ్చేయాలి. అక్కడ ఇంగ్లీష్ రానోడు అత్యున్నత శిఖరాలు ఎదిగిన భారతం అనేది.
అది తెలుసుకుంటే ఇంగ్లీష్ ఏంటో తెలుస్తుంది. సామర్థ్యం పిల్లల్లో పెంచు ఇంగ్లీష్, కానీ సామర్థ్యం నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ లేదు. ఆ ట్రాప్లో ఎప్పుడైతే పడతామో దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పొరపాటో గ్రహపాటో ఈ ట్రాప్లో పడిపోయాయినా బట్రాయిల భజనలో, ఆ బట్రాయిల భజనలో నిజమైన నాయకుడు ఎవడో లోకల్ లీడర్లు, లోకల్ నాయకుల్ని ఐడెంటిఫికేషన్స్ కుదరలేదు. ఐడెంటిఫికేషన్ కుదరకపోతే ఏమైంది, ఆ పర్యవసానాల్లో ఈ ఐపాక్ దరిద్రుడు ఏం చెప్పి ఎవరు అక్కర్లే, మనకు వాలంటీర్స్ అందరూ బాగా అందరికీ ఇచ్చాం కాబట్టి అలా అందరినీ తీసుకొచ్చేస్తారు. ఎలక్షన్ కమిషన్ ఈ రోల్ పక్కెళ్ళి ఆడుకుంటే నెక్స్ట్ ఎవడు 5 ఏళ్ళ పాటు పని చేయకుండా పని చేస్తున్న వాళ్ళకి గుర్తింపు లేని నాయకులు క్యాడర్ కావాల్సి వచ్చింది. అదే ఎలక్షన్ ఇంజనీరింగ్. అక్కడక్కడ వాళ్ళు లేనప్పుడు ఈ భజన గల్ల మీకు లేరు. సార్ సిద్ధం సభలకు వచ్చారు కదా సార్, అదంతా టర్న్అవుట్ ఓట్ బ్యాంక్ ఇలా తిరిగిపోయింది సార్. కెంపుక్క మంది ఎంతాడు, ఎక్కడ పడాలంటే వెళ్ళి బంగాళాఖాతంలో పడాలి. ఇద్దరు తెల్లవారుజాను పేపర్ అవడంలో ఆ ఋషిగడను ఏడరా జనాలని. ఆ రాత్రి తెల్లవారుజాను తట్టపుట్ట సర్ది పరారు ఒకడు, ఆ తెల్లవారుజానాడు. ఈడేమో పెట్టకథలు.com. అర్థమైందా? సో ఈ పెట్టకథలు చెప్పుకునే వాళ్ళతో కాలక్షేపానికి పర్యవసానం 11. నిజంగా నెక్కచ్చిగా నీకోసమే పోరాడే బొత్స సత్యనారాయణ లాంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు మీరే గుర్తించారు. హైజరామరెడ్డిని మీరే గుర్తించారు, తండ్రి సమానులని. ఇదే సామర్థ్యాన్ని 5 సంవత్సరాల పాటు గుర్తిస్తుండంటే ధర్మశ్రీ గారు ఉన్నారు, ఇప్పించారు, మినిస్ట్రీ ఇవ్వలేదు, కళ్ళని నీళ్ళు పెట్టుకుంటున్న దగ్గర పాసిఫికేషన్స్ మీ దగ్గర నుంచి జరిగాయి, నేను కాదంటలే. కానీ 5 సంవత్సరాల ఇవన్నీ వీటి మీద ఎప్పుడైతే మనకి తీవ్రమైన అవగాహన కార్యక్రమం మనకు వస్తుందో, ఎప్పుడైతే దరిద్రులు లేని నాయకులు లేని సమాజం కాదు, మన చుట్టూ దరిద్రులు లేని సమాజం నుంచి అధినాయకుడు ముందుకెళ్తే రాప్తాడు కాదు, హైదరాబాద్ కాదు, శ్రీకాకుళం కాదు, అమలాపురం కాదు, మీరు 25 జిల్లాలో ఏడ తిరిగిన ఇదే జనసునామీ ఉంటుంది. కానీ నాయకుడితో తిరిగే జనసునామీ కావాలి. ఒక 6 సర్కమ్స్టాన్సెస్ నేను ప్రతిసారి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎర్రగొండపాలెం ఒక నాయకుడు చేసిన డ్యామేజ్ని రిట్రీవ్ చేసి ప్రక్షాళించి పరిరక్షించి సర్వం తానే పనిచేసుకున్న ఒక నాయకుడు మీకు కళ్ళ ముందు 11 స్థానంలో గెలిచిన చంద్రశేఖర్ ఎగ్జాంపుల్. ఎలా గెలగలిగాడు అతను? పని చేస్తే. మిగిలిన వాళ్ళు ఈ చెత్తను ఇక్కడ తీసుకెళ్ళి ఆడబెట్టి ఆ చెత్త తీసుకెళ్ళి, ఆఫ్టర్ ఆల్ లోకేషే చెప్పాడు ఈ చెత్త మాకెందుకని. లోకేషే గ్రహించగలిగినప్పుడు మీరు ఎందుకు గ్రహించలేదు? నేను మొదటి నుంచి విశ్లేషణ చెప్తున్నాను. 88 మంది పైచీలకు మార్చాలని, 88 మంది తీసుకెళ్ళి పిల్లలు మార్చాడు. మీరు ఇట్నుంచి అట్నుంచి మారిస్తే నియోజకవర్గాలు భ్రష్టు పెట్టించేసారు వాళ్ళు. వాళ్ళని ఐడెంటిఫై చేయండి. అప్పుడు ఎవరు చెప్తాడు? స్థానిక సెకండ్ గ్రేడ్ లీడర్లు చెప్తారు. అవి వినే ఓపిక కావాలి. క్యాడర్ కిందన 5 ఏళ్ళు ఎలా సతమతం అయ్యారో చెప్పే ఔదార్యాన్ని బాధని గ్రహించగలగాలి. అప్పుడు అదే నియోజకవర్గాల్లో కూర్చోపెట్టి మిమ్మల్ని చూస్తే వివరాలు పెట్టేసి కూర్చుని ఉంటారు అందరూ. రెండో కృష్ణుని ప్రతిష్ఠించగానే ఆడు చెప్పే భజన కాదు, ఒరిజినల్ డ్యామేజ్ అక్కడ ఏం జరిగింది ఇది కావాలి. ఇది ఎప్పుడైతే ఈ ప్రక్షాళన జరుగుతుందో తర్వాత నల్లేరు మీద నడకే. ఈ జనాలు ఎలాగో ఉన్నారు మీకు 25 జిల్లాల్లో. నేను చెప్తున్నాను ఇవాళ మీరు శాసించేంత జన సునామీలు వస్తాయి. కానీ జన సునామీని ఎలక్షన్ ఇంజనీరింగ్ టర్న్అవుట్కి మీ స్థానిక నాయకుల్ని, స్థానిక క్యాడర్ని ప్రిపరేషనే ఎలక్షన్ ఇంజనీరింగ్. వాళ్ళతోనే అద్భుతం జరుగుతుంది. అది మీకు 151 వచ్చినప్పుడు అద్భుతం అక్కడ జరిగింది. ఈ అద్భుతం 2024కి కనుమరుగైంది. ఎందుకు? ప్రజెన్స్ మేక్ సెన్స్ అంటారు. యువర్ ప్రజెన్స్ విత్ స్థానిక నాయకుడు, ఇస్ ఇట్ దేర్? నాట్ దేర్. అది మీరేటోళ్ళు చెప్పాలి సంబంధం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.